మనం చూస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏర్పడిన తర్వాత అరాచకాలు అక్రమాలు కూలగొట్టడం ఇది అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సందర్భం. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో కూలగొట్టడం, రద్దు చేయడం జరుగుతున్నది. ఇది ప్రజానీకం అదేవిధంగా వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి అనే పేరు మీద మంచిర్యాల పట్టణ ఎంతో వ్యాపారం అభివృద్ధి చెందే ఈ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని ఒక దురాలోచనతోటి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమం. అభివృద్ధి అనుకుంటే మీ అందరినీ మనం చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా 164 కోట్ల రూపాయలతోటి మంచిర్యాల నుంచి అంతరామ బ్రిడ్జు టెండర్ అయ్యి పని మొదలుపెట్టడాన్ని ఒక దురాలోచన దుర్బుద్ధితోటి దాన్ని క్యాన్సిల్ చేసిన సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ముచ్చటగున్న 2 చౌరస్తాలు ఒక్కొక్క ₹1 కోటి కట్టిన చౌరస్తాలు కూడా నామరూపాలు కూడా చేసిందంటే ఆయన ఏ రకంగా సంబోధించాలి? ఒక సైకో ఎమ్మెల్యేగా మనం సంబోధించాలి. దాదాపు 2 సంవత్సరాల క్రితం మార్కెట్లో మొత్తం కూలగొట్టడం, ఒక ఏంటంటే ముందట కందకం అవ్వడం, కందకం తవ్వినందుకు ₹1,00,000 తీయడానికి ₹1,00,000 పెట్టినారు అక్కడ మార్కెట్లో. ఇదేం పరిపాలన చెప్పండి? ఇదేం పరిపాలన చెప్పండి? ఒకవేళ దిగకపోతే వాళ్ళ మీద మీ మీద ఇంకా లోపల కూలగొడతాం. మీరు చూశారు విశ్వనాథ ఆలయం ముందట మొత్తం కూలగొట్టడం జరిగిన షాపులు, ఇంకా దాన్ని మొదలు లేదు. ఆనాడు దాదాపు విశ్వనాథ ఆలయం అభివృద్ధి కోసం దాదాపు ₹2 కోట్ల నేను మంజూరు చేయడం జరిగింది. దాని ముందట కూడా మొత్తం కూలగొట్టడం జరిగింది. దాని ముందట కూలగొట్టినప్పుడు మీదనేమో సంతదారులు, కిందనేమో కొన్నవాళ్ళు మళ్ళీ రిపేర్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. రిపేర్ చేసుకున్నారు, డ్రైన్ కట్టుకున్నారు, పాత డ్రైన్ చూసినా ముందట మళ్ళీ బిల్లు మంచిగా నీట్గా చేసుకున్నారు. దాన్ని కూడా సర్వనాశనం చేశారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే నా అనేవారు లేరు, నాకు ఎదురు లేదు, నాకు అందరూ భయపడుతున్నారు, ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు అనే కార్యక్రమం మరి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న సందర్భాలు. ఈరోజు నిన్న కూడా నేను ఉగాది టెంపుల్ వస్తుంటే ఈ మెయిన్ రోడ్ మీద రావడం జరిగింది. విశ్వనాథ ఆలయం కాడ నిన్న ఉగాది అంటే ఒక పవిత్రమైన పండుగ. ఆ ఉగాది నాడు మనము ఇంటికి ఒక మామిడాకులు కట్టుకుంటాం, మొత్తం షెడ్యూలు కూడా మొత్తం ముందట కూలగొడుతున్నారు. అంటే ప్రేమ సోదరులకు పండుగ అంటే సందర్భం లేకపోవచ్చు, పండుగ అంటే అభిమానం లేకపోవచ్చు, ఇది ఉగాది అంటే ఒక కొత్త సంవత్సరం అంటే ఆయనకు అభిమానం లేకపోవచ్చు. కానీ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి పండుగ, అది రంజాన్ కావచ్చు, అది ఉగాది కావచ్చు, అది మరొకటి కావచ్చు, అందరికీ పవిత్రమైన పండుగ నాడు కూడా నువ్వు మొత్తం కూలగొడుతున్నావు. నీకు ఎవరిచ్చారు అధికారం? ప్రభుత్వం నా చేతిలో ఉంది, నాకు ఎదురు లేదు, ఎదురైతే వాళ్ళని బెదిరిస్తామనే భావనతో కూలగొట్టే కార్యక్రమం. దాదాపు అప్పుడు ఆనాడు దసరా ముందు, సద్దుల బతుకమ్మ ముందు మొత్తం సర్వనాశనం చేసిన మంచిర్యాల పట్టణం అంతా. మళ్ళీ నిన్న ఉగాది, రేపు 2 రోజు రంజాను, ఉగాది సందర్భంలో కూడా పవిత్ర పండుగ రోజు కూడా మొత్తం ఇక్కడి నుంచి మొత్తం సిటీ అంతా కూలగొట్టిన సందర్భాలు. ఎక్కడ పోతుంది? ఒక్కొక్కరు లోపల బాధపడుతున్నారు, కానీ బయటకు అనలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళతోనే మళ్ళీ ఏదో రకం బెదిరించి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాం. మేమే స్వచ్ఛందంగా ఎవరు స్వచ్ఛందంగా చెప్పండి? నీ అదిరింపులకు, నీ బెదిరింపులకు నువ్వు నీ ఏజెంట్ చెప్పితే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అనిపిస్తాను. మాకెంతమంది అన్నా మాకు ఇబ్బంది లేదు. మేము వ్యాపారస్తుల కోసం, ప్రజల కోసము, మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం ఉన్నాం తప్ప మా మీద మళ్ళీ ఎవరు ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టినా మేము ఎక్కడో చిన్నపుచ్చుకోం. ఇవే ప్రెస్ మీట్లు మళ్ళీ వాళ్ళతో మళ్ళీ అనిపించే రోజు భవిష్యత్తులో అయితే దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇది పూర్తిగా అభివృద్ధి అనే పేరు మీద చేసుకుంటున్నారు. ఇలా మన చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరం మంచిర్యాల పుట్టిన సందర్భాలు ఇంతకన్నా ఎక్కువ రద్దీనే లేవు. ఇలా హైదరాబాద్లో కోటి, సుల్తానాబాద్ కానీ మరొకటి కానీ హ్యాబిట్స్ కానీ ఎంతో రద్దీగున్న ప్రాంతం ఉందా లేదా చెప్పండి. అలా ఎప్పుడైనా దాదాపు అది కూలగట్టి దాదాపు 1.5 సంవత్సరం, దసరా అంటే దాదాపు 15-16 నెలలు అయింది. ఏం చేసిందా? 16 నెలల నుంచి ఏం చేశారు? అది
మళ్ళీ ఇది కూలగొట్టి మొత్తం వ్యాపారం నడవద్దు, బిజినెస్ నడవద్దు, వాళ్ళు ఎక్కడ నష్టపోయినా పర్లేదు, ఇబ్బంది అయినా పర్లేదు, ఆర్థిక ఇబ్బంది అయినా పర్లేదు అని మన ఎమ్మెల్యే అనుకుంటున్న సందర్భాలు. ఎమ్మెల్యేకి ఏమి ఇబ్బంది లేదు. ఆయన దోపిడీలు, ఆయనకి ఎమ్మెల్యే పదవి ఒక ఏటీఎం లెక్క అయిపోయింది. ఆయనకి ఎమ్మెల్యే పదవి ఒక ఏటీఎం లెక్క అయిపోయింది. ఎప్పుడెప్పుడు డబ్బులు ఏ రకం దోసుకుంటుండు, ఏ రకం తీసుకుంటే సంగతి జగవేరే సత్యం. అది నేను అనడం కాదు, నేను చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఒక్కదాని కూడా సమాధానం రావడం లేదు. ఎవరితో ఇప్పిస్తే సంబంధం ఏంటండి? నీ మీద నేను ఎలిగేషన్ పెడుతున్నా, నువ్వు దానికి సమాధానం చెప్పండి. సమాధానం లేదు. ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టు? మేము ఇలా మనవి చేయడం జరుగుతుంది. ఇలా వ్యాపారస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఒక్కొక్కరు రిపేర్ చేసిన వాళ్ళందరూ అక్కడ విశ్వనాథ్ కూడా రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కరు 34,000 ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ మొత్తం తీసేసారు. వీళ్ళందరూ రిపేర్ చేసుకోవాలి. ఇవ్వాలి ఒకటేమో ఓనర్ ఉంటారు, ఒకరేమో కిరాయిదారు ఉంటారు. ఓనర్ చేయాలా, కిరాయిదారు చేయాలా? ఇబ్బంది కాదు చెప్పండి, ఇబ్బంది కదా? వీళ్ళని అందరినీ ఇవ్వాలా, ఒక వ్యాపారస్తులు అది ఇవ్వాలా. పట్టణాన్ని ప్రజలను కోరుతున్నా, విద్యావేత్తలను కోరుతున్నా, మేధావులను కోరుతున్నా. ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా అడ్డం కాదు. సందర్భం, సమయం, పవిత్రమైన పండుగ చూడండి. ఇక్కడ ఎవరైనా గిరాకత్తలు చూడండి, వీళ్ళని గిరాకత్త కింద పడతారు, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి. ఆ రకంగా మొత్తం మంచలపట్నం వాళ్ళకున్న బిజినెస్ని సర్వనాశనం చేస్తున్నా. మళ్ళీ ఏదైతే ఎమ్మెల్యే చేస్తున్నాడో అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో ఎమ్మెల్యే ఉంది, నీ చేతిలో యంత్రాంగం ఉంది, నీ చేతిలో పోలీసు ఉంది అనేది భయభ్రాంతులు చేస్తున్న సందర్భం. ఏది ఏమన్నా ఎంత అధికారం ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, పోలీసు ఉన్నా ఎక్కడ జంకకుండా, ఎక్కడ భయపడకుండా ఖచ్చితంగా చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఎప్పటికప్పుడు అడ్డు తగులుతాం. మేము ప్రజల పక్షాన ఉన్నాం. అభివృద్ధికి ఎప్పుడు ఆటం కాదు. అభివృద్ధిని కాదని చేసిందే ఇవాళ. నేను దానికి ప్రధానంగా మొదలై చెప్పాను. మంచిర్యాల ప్రాంతం పిలిచి ఈ 3 జిల్లాలకు గుండెకాయ లాంటిది నువ్వు క్యాన్సిల్ చేసినావంటే అభివృద్ధి నువ్వు ఆలోచిస్తున్నావా? బ్రహ్మాండంగా జంక్షన్ నుండి ఒక చిన్న ఇంజన్ కానీ జంక్షన్లు తీసేసామంటే నువ్వు అభివృద్ధికి వ్యతిరేకి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మరొకసారి మేము వ్యాపారం మనం చేయడం జరుగుతుంది. మీకు అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయినా మీరు అందరికీ ఏముందంటే ఎక్కడ మాట్లాడితే మాకు ఎక్కడ ఇబ్బంది పెడతారో, ఎక్కడ కేసులు చేస్తారో, ఎక్కడ లోపడేపిస్తారో అనే భయభ్రాంతులతో ఉన్న వ్యాపారస్తులకు మేము వారికి అండగా ఉంటున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలో మెయిన్ బజార్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. మొత్తం కులగొట్టుడు కార్యక్రమం నడుస్తుంది. ఒకసారి మనం ఆలోచిస్తే సమాజంలో సామాన్యుల మీద, ప్రజల మీద సెలబ్రిటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అది ఫిలిం స్టార్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు. వాళ్ళు ఏదైనా చేస్తే అది కరెక్టే అనుకుంటారు ప్రజలు. అంటే అది మనం కూడా చేయాలనుకుంటారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లుందంటే భయపెట్టియాలే. మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా ప్రజలు, అన్ని పార్టీ నాయకులు ఇలా కాంగ్రెస్ గెలిచిందంటే భయపెట్టించి గెలిచింది. మనం ఓడిపోయినామంటే భయపెట్టియలేక ఓడిపోయినాం. అంటే ఏమైనా చేసి భయపెట్టియాలి, భయపెట్టితేనే కరెక్ట్ అనే ఒక భావన ప్రజలలో కలిగిందంటే అది ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమం వల్ల. పైసలు సంపాదించాలి, ఎవరిని మోసం చేసినా పర్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, బ్లాక్మెయిల్ చేసినా పర్లేదు, కూలగొట్టినా పర్లేదు, పైసలు సంపాదించాలి అన్న ఆలోచన ఇలా ప్రజలలో వస్తుంది. దానికి కారణం ఈ 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్, ఈ ఎమ్మెల్యే పరిపాలన. ఇవాళ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, నిన్ననే ఉగాది అయింది, రేపు రంజాన్ ఉంది. ఇది పండుగ సమయం. ఉగాది పచ్చడి ఉంటుంది, యాపకాయ ఉంటుంది, యాప చెట్టు ఆకులు అవి ఉంటాయి, మామిడికాయ ఉంటుంది, బెల్లం ఉంటుంది, తీపి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నిన్న ఈ ఎమ్మెల్యే పెట్టిన ఉగాది పచ్చట్ల ఒక్క యాప చెట్టే మొత్తం చేదే, తీపి కీపి లేదు ఎక్కడ. ఇవాళ ఒక సినిమా ఉండే అప్పట్లో, అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా, స్పైడర్ అనే సినిమా. అందులో విలన్ ఉంటుండే, ఆ విలన్ కూలగొట్టిన, ఫ్లైఓవర్లు గురిపోయిన, ప్రజలు ఏర్తా అంటే ఆయన చూసి సాటిస్ట్గా సంబరపడతాండే. ఇంకొక సినిమా ఉండే, అందులో పాట ఉండే, చెల్లికి కావాలి పెళ్ళి మళ్ళీ అని. మొన్నదాకా నిన్న ఒక సంవత్సరం క్రితం గులగొట్టిండ్రు, మళ్ళీ గులగొడతాండ్రు. వ్యాపారస్తుల బాధ ఏంది, ప్రజల బాధ ఏంది, ఈ కులగొట్టుడేంది, నోటీసులు లేవు, సమయం లేదు, పండుగ లేదు, ఏం లేదు. ఎవరన్నా పండుగ పూట గులగొడతారా? ఉగాది పూట, రంజాన్ పూట ఇప్పుడు ఆ గులగొట్టేది? అసలు ఏం సాధిస్తాం అనుకుంటాను? ఇది 2026.
ఉగాది పండుగ వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది నిన్న. కానీ ఎమ్మెల్యే గారు ఇంకా 2018లో ఉన్నాడు. అప్పుడే నేను గెలిచేటోని 2018లో. నేను అప్పుడు ఓడిపోయేదానికి కారణం ఢీకొండ అన్నయ్య కాబట్టి ఆయన ఇల్లు కూలగొట్టాలి. నేను అప్పుడు ఓడిపోయేదానికి కారణం పలానా కాబట్టి ఆయన తీసుకుపోయి జైలు వేయాలి. ఇలా నా పార్టీలు ఉన్నాడు కానీ అప్పుడు ఆ 2018లో నా పార్టీలు రాలే ఈమె, అందుకే ఈమెకు టికెట్ ఇవ్వద్దు. ఇంకా 2018లో ఓడిపోయినందుకు కక్ష సాధింపు చర్యనే ఇది. 2018లో ప్రేమ్ సాగర్ ఓడిపోయేదానికి ప్రధాన కారణం వ్యాపారస్తులు మెయిన్ బజార్ అని కక్ష కట్టుకొని ఈ 2023లో గెలిచింది మర్చిపోయి ఆ 2018లో ఓడిపోయిన విషయాన్ని కక్ష కట్టి ఒక నాగుంపాము పగబట్టినట్టు పగబట్టి ఈ కొట్టుడు కూడా అట్లే కొడతాడు. నాగుంపాము కొట్టినట్టు ఒకటి ముందుకు వస్తుంది, ఒకటి వెనక పోతుంది, ఒక ముందుకు వస్తుంది, ఒకటి వెనక పోతుంది. ఇదేం కొట్టుడో మరి అర్థమవుతలేదు. చక్కగా ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాడైతే మెట్లుంటాయి, వేరేవాడైతేనేమో మెట్లు పోతాయి. కాంగ్రెస్ పార్టీ అయితేనేమో మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. నీ ఫ్లెక్సులు పెట్టిందనుకో పెద్దది మంచిగా ఉంటుంది, వాళ్ళ హోటల్ బాగుంటుంది. నీ ఫ్లెక్సులు పెట్టలేదు అనుకో నువ్వు చెప్పినట్టు కూలగొడతాను. అంటే ఇవాళ ప్రజలందరినీ కూడా భయపెట్టించే కార్యక్రమం చేస్తాం. గతంలో కూడా ఇట్లే భయపెట్టిస్తే మేము వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపినాం. తెల్లారి వాళ్ళని బెదిరించి ప్రెస్ మీట్ పెట్టిండు. నేను ఇవాళ వ్యాపారస్తులను మిత్రులను కోరుతున్నా, ఇంకో ఇక్కడనే గుడి ఉన్నది, రేపు మీరు ప్రెస్ మీట్ పెడితే ఆ గుడి దగ్గరికి పోయి ఒట్టేసి మా మనస్ఫూర్తిగా ఇది మంచి పని జరుగుతుంది, మాకు ఆనందంగా ఉన్నది అని అక్కడ ఒట్టేసి మీ మనస్ఫూర్తిగా మీ దేవుని మీద ఒట్టేసి మీ నిజాలు మాట్లాడండి ప్రెస్ మీట్ రేపు చెప్తాను. నేను వ్యాపారస్తుల్ని వాళ్ళని కూడా భయపెట్టిస్తాను, బానిసలని చెప్తాను. ఇవాళ భయం 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 భయంతో రాజ్యం వెళ్తాను వీళ్ళు అన్ని విధాలుగా. ఈ మంచిర్యాలకి ఎంత చెడు చేయాలో అంత చెడు చేస్తాను. గుండాయిజం, రౌడీయిజం, కూలగొట్టుడు ఇంత దారుణమైన విషయం. ఇవాళ అక్కడ వెంకటేశ్వర టాకీస్ దగ్గర చౌరస్తా ఉండే దాన్ని కూలగొట్టిండ్రు. అక్కడ ఏమొచ్చిందో మనకు సంబంధం కాలే. తర్వాత లక్ష్మీ థియేటర్ కాడ అక్కడ చేరొస్తూ ఉండే దాన్ని కూలగొట్టిండ్రు. ఏమన్నా అంటే 11 మంది చనిపోయింది అంటారు. నేను ఇలా ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తున్నా, 11 మంది కనుక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఎఫ్ఐఆర్ ఉంటుంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ 11 మంది పేర్లు ఎఫ్ఐఆర్ కనుక చూపిస్తే మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయం, లేకపోతే చూపించకపోతే మీరు రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నా. అంటే అనవసరమైన కారణాలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ కేవలం ఈ కూలగొట్టడానికి ఏకైక కారణం 2018లో ఎవరు చేయంగానైతే ఆయన ఓడిపోయిన అనుకుంటున్నాడో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎమ్మెల్యే గారికి అర్థం కావాలి, ప్రజాస్వామ్యంలో గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. మొన్న మీరు గెలిచినా, అంతకుముందు మేము గెలిచినా, రేపు మేము గెలవబోయేది కూడా ప్రజల సహకారంతో గెలుస్తాం, ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం. ప్రజల మీద కక్ష కట్టే ఎమ్మెల్యే ఇదెక్కడ పద్ధతి అని నేను అడుగుతున్నా. ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతున్నా. ఇవాళ డోరు పెట్టుకొని ఇళ్ళలోకి పోయి వ్యాపారస్తులు ఈ షాపులందరూ బో అని ఎడతాను, బయటికి వస్తే చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ అక్కడ కిరాయికి ఉన్నారు, పోయిన నెల కిరాయికి ఇవ్వలే, అంతకుముందు నెల కిరాయి ఇవ్వలే, వాళ్ళు వెళ్తలేదు. ఓనర్ దగ్గరికి పోయి సార్ రిపేర్ చేయించమంటే ఏమోనా సైకో ఎమ్మెల్యే ఎప్పుడు ఎన్నిసార్లు ఊళ్ళో కొడతాడో తెలియదు, మొత్తం పని అయినాక చెప్తా అంటాడు. సైకో ఎమ్మెల్యే తయారైన మనకి ఇక్కడ. ఇంకెప్పుడు గులో కొడతాడు, ఎన్నిసార్లు గులో కొడతాడు? అర్ధరాత్రులు గులో కొడతారా, పొద్దున గులో కొడతారా, పండుగ రోజు గులో కొడతారా, ఏదైనా ఎవరైనా చచ్చిపోయిన రోజు గులో కొడతారా? ఏం చేస్తాడు అసలు ఈయనే? ఈ పద్ధతి ఏంది? ఈ సైకో ఆలోచనలు ఏంది? ఈ సైకో పద్ధతి ఏంది? ఈ మంచిర్యాలకి మొట్టమొదటిసారి ఒక సైకో ఎమ్మెల్యే దొరికిండు. ప్రజలందరూ కూడా బాధపడతారు. ఎవరు రిపేర్ చేయించాలి? ఓనరా ఇక రెంట్కున్న తన ఓనరు నేను మొత్తం అయిపోయినాక చేస్తా అంటాడు. అరే మొన్నకి మన వెంకటేశ్వర టెంపుల్ ముంగట మొత్తం కూడా కొట్టింది సంవత్సరం క్రితం. ఆ వైభవ్ లాడ్జు అందరు మంచిగా 1 లక్షలు 2 లక్షలు ఖర్చు పెట్టి ఏడ్చుకుంటే పని చేయించుకున్నారు. మళ్ళీ కూడా కొడతాడు. ఏంది ఇది? ఇదేం వ్యవస్థ? ఇవాళ ప్రజలందరూ కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తారు. మొన్న మీరు గెలిచిండ్రంటే కేవలం భయంతో. ఇవాళ మీ కిందున్న కార్యకర్తలు, మీ కార్పొరేటర్లు కూడా ఓటు అడిగే పద్ధతి మొత్తం మార్చిండ్రు. నాకు ఓటేమని అడగలే, నాకు ఓటు అయిపోతే నీ సంగతి చెప్తా, నాకు ఓటు అయిపోతే అన్న ఇల్లు కూడా కొట్టండి, నీ ఇల్లు కూడా కొడతా, నాకు ఓటు వేయకపోతే గుడి ముంగట షాపులో కొట్టండి, నీ ఇల్లు కూడా కొడతా అని బెదిరించి భయపట్టించి ఎక్కడా లేని పద్ధతిగా ప్రజలు భయోబాంధలు అంతా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి గెలిచారు. అది గెలిపే కాదు, రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. నేను ఇప్పటికైనా ఎమ్మెల్యేగాని హెచ్చరిస్తున్నా, ఈ నాగుంపాము పగ మానుకోవాలి. ఈ నాగుంపాము పోయినట్టు ఈ పద్ధతి కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక నోటీస్ ఉంటుంది, ఒక సమయం ఇచ్చేది ఉంటుంది.
ఏది లేదు, ఏం రూల్ లేదు, ఏం రాజ్యాంగం లేదు, రూల్ లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. ఈ అధికారులు కలెక్టర్ గారు అయితే సినిమా చూసినట్టు చూస్తాను. ప్రజలు ఇబ్బంది పడతా అంటే కాపాడవలసిన అధికారులు, ప్రజల మంచి కోసం ఉండే అధికారులు జీతం తీసుకుంటారు తప్ప ప్రజలు ఇబ్బంది పడతా అంటే కూడా వాళ్ళు కాపాడతలేరు. అసలు ఇటు కూడా కొడతారు, అటు కూడా కొడతారు. పద్ధతి లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి అన్నోళ్ళు అడ్రస్ లేకుండా వేయినరు. ఈ మంచిర్యాల అదే జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరికీ పీకల దాకా కోపం ఉన్నది, అవకాశం కోసం ఎదురు చూస్తుండ్రు. మొన్నటికి మొన్న నీ సొంత పార్టీ నాయకులు కూడా వాళ్ళకు కూడా పీకలుగా కోపం ఉన్నది. నీ బెదిరింపు ప్రతిపక్షాల మీద, ప్రజల మీద, వ్యాపారస్తుల మీద, మొన్నటి ఎలక్షన్ నీ సొంత పార్టీ టికెట్ రాని నాయకుల మీద కూడా నీ బెదిరింపులు పడ్డాయి. ఇంత అరాచకం ఈ మంచిర్యాల రావడం నిజంగా దురదృష్టకరం. ఉగాది రోజు ఒక బ్లాక్ డే అయిపోయింది, రంజాన్ రోజు ఒక బ్లాక్ డే కాబోతుంది. ఎక్కడ చూసినా శ్మశానం చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇది మార్కెట్ చూసినట్టు అనిపించలేదు. ఈ పద్ధతి మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నా. జై